Daily. Taste the Daily. బీహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కేంద్రం ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక జారీ చేసింది. సీఈసీ అనుసరించిన పద్దతిలో ఏదైనా చట్టవిరుద్దంగా కనిపిస్తే మొత్తం ఎస్ఐఆర్ ను రద్దు చేస్తామని కోర్టు తేల్చి చెప్పింది. అయితే రాజ్యాంగ సంస్థ అయిన ఈసీ ఎన్నికల నిర్వహణలో సరైన నిబంధనలను పాటించిందని భావిస్తున్నట్లు పేర్కొంది. బీహార్లో ఈసీ చేపట్టిన ఓటరు జాబితా సర్వేకు వ్యతిరేకంగా దాఖలైన వాణిజ్యాన్ని వివరించారని విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ విషయంపై తాము అసంపూర్తి అభిప్రాయాలు వెల్లడించలేమని, అక్టోబర్ 7న తుది వాదనలు విన్న తర్వాత తీర్పును వెలువరిస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బీహార్ సమగ్ర ప్రత్యేక సవరణలో ఆధార్ను కూడా ఖచ్చితంగా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ కు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ముందస్తు సూచనలు ఉన్నప్పటికీ ఎన్నికల అధికారులు ఆధార్ను గుర్తింపు కార్డుగా అంగీకరించడానికి నిరాకరిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ చూపిస్తున్న అభ్యంతరాలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆధార్ పౌరసత్వాన్ని నిరూపించలేకపోయినప్పటికీ అది ప్రజల గుర్తింపుకు చట్టబద్దమైన రుజువుగా మిగిలిపోయిందని స్పష్టం చేసింది. బీహార్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట బీజేపీతో కలిసి ఓట్ల చోరీకి ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. గత కొన్నేళ్లుగా దేశంలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లో ఇదే విధంగా ఓట్ల చోరీ జరిగిందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇప్పటికే ఈ విషయంలో ఆధారాలను ప్రజల ముందుకు తీసుకువచ్చామని, త్వరలో మరిన్ని ఆధారాలతో ఈసీ చేస్తున్న చట్ట వ్యతిరేక చర్యలను బయటపెడతామని హెచ్చరించారు.